క్యూర్ పరిధిలో నిర్మించే ఇందిరమ్మ ఇండ్లు జనావాసాల పరిధిలోనే ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఔటర్ రింగ్ రోడ్ లోపల వివిధ శాఖలకు సంబంధించి నిరుపయోగంగా ఉన్న స్థలాలను గుర్తించాలని అధికారులకు సూచించారు. క్యూర్ పరిధిలోని ఇందిరమ్మ ఇండ్లపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో గుర్తించిన స్థలాల వివరాలను కూడా అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. పోలీస్, రెవెన్యూ, రవాణా శాఖలకు సంబంధించి ఇప్పటికే గుర్తించిన నిరుపయోగ స్థలాలను తీసుకుని వేరే చోట సంబంధిత శాఖలకు స్థలాన్ని కేటాయించాలని సీఎం ఆదేశించారు. జనావాసాలకు దూరంగా ఇందిరమ్మ ఇండ్లను కేటాయిస్తే ఉద్యోగ, ఉపాధి అవకాశాలను ఇబ్బందులు తలెత్తడంతో పాటు అవి నిరుపయోగంగా మారే అవకాశం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. పని ప్రదేశాలకు దగ్గరగా జనవాసాల పరిధిలోనే ఇందిరమ్మ ఇండ్లు నిర్మించేలా చూడాలన్నారు. దీనివల్ల నిరుపేదలు జీవనోపాధి కోల్పోకుండా ఉంటారని తెలిపారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. ఎస్ నరేందర్. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇప్పటివరకు మనం గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే చూసాం. ఇప్పుడు హైదరాబాద్ క్యూర్ పరిధిలో ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి ఏరియాలో కూడా ఇందిరమ్మ ఇళ్లు నిర్వహించాలనేటువంటి ఆలోచన ఇటీవల పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. దీనికి సంబంధించినటువంటి విధి విధానాలకు సంబంధించి ఇప్పటికే ఖరారయ్యాయి. వాట్సాప్ లో కావచ్చు, వివిధ ప్లాట్ఫామ్ నుంచి వాళ్ళు బుక్ చేసుకోవాలని కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చెప్పినప్పటి నేపథ్యంలో దీని మీద పూర్తి స్థాయిలో పకడ్బందీగా నిర్వహించాలన్నటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన అధికారులు, ఉన్నత స్థాయి అధికారులందరూ కూడా ఈరోజు సమీక్ష నిర్వహించినటువంటి పరిస్థితి. అంటే దీనికి సంబంధించి ఔటర్ రింగ్ రోడ్డు లోపల వివిధ శాఖలకు సంబంధించినటువంటి నిరుపయోగం ఉన్నటువంటి స్థలాలను గుర్తించి అక్కడ కూడా ఇందిరమ్మ ఇళ్లను చేయాలి అన్నటువంటి ఆలోచన వాళ్ళందరూ కూడా సూచించారు. ఎందుకంటే మనం చూసాం ఇప్పటి వరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కేవలం 17 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి వరకు మాత్రమే స్థలాలు దొరికాయి. కానీ ఈ తెలుగుదేశంలో 17 నియోజకవర్గాలు కాకుండా మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా అవకాశం ఉంది. కానీ స్థలం లేకపోవడం వల్ల కొంత ఇబ్బంది అవుతున్నటువంటి మాట వాస్తవం. కనుక అలాంటి ఏరియాలో పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి ల్యాండ్ కానీ, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ కి కావచ్చు, అదేవిధంగా ఈ వివిధ శాఖలకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి ల్యాండ్ ఎక్కడ దొరికినా కూడా రవాణా గానీ శాఖ కావచ్చు, ఇట్లా వివిధ శాఖలకు సంబంధించినటువంటి ప్రభుత్వ స్థలం ఉంటే అది ఆక్యుపై చేసుకుని అక్కడ ఇందిరమ్మ ఇళ్లను కూడా నిర్మించాలనేటువంటి నిర్ణయం తీసుకున్నారు రేవంత్ రెడ్డి కాసేపటి క్రితమే. అంటే వారికి ప్రత్యామ్నాయంగా ఈ డిపార్ట్మెంటల్ ల్యాండ్ తీసుకొని మరొక చోట అవసరమైతే క్యూర్ పరిధిలో గానీ, ఔటర్ రింగ్ రోడ్ అవతల గానీ స్థలం ఇంతకు కొంత రెట్టింపు ఇచ్చైనా కూడా వారికి ఇచ్చి వారి అవసరాలకు అనుగుణంగా చేయాలన్నటువంటి ఆలోచన చేస్తున్నట్టు చెప్పారు. అందుకే ఈ రివ్యూలో ఈ కీలకమైనటువంటి అప్డేట్ మనకు అందుతుంది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ఇబ్బంది కలగకుండా ఈ క్యూర్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్ లోపట్నే ఇందిరమ్మ ఇల్లు నిర్వహించాలనేటువంటి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో హయాంలో ఔటర్ రింగ్ రోడ్ అవతల చాలా దూరంగా కట్టారని కూడా ఆనాడు రేవంత్ రెడ్డి గాని, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పినటువంటి పరిస్థితి చూసాం. కనుక ఎక్కడైతే ఉపాధి ఉంటుందో, ఉపాధి ఉన్న చోట్లే ఇల్లు ఉంటే ఖచ్చితంగా కూడా వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుంది. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇళ్లని కూడా నిరుపయోగంగా మారాయి. దానివల్ల అద్దెకి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అది అంటే ఏదైతే అనుకున్నదో ఆ లక్ష్యం నెరవేరలేదు కనుక మేము ఆ పని చేయదలుచుకోవట్లేదని కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రజలు పదే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కనుక క్యూర్ ఏరియాలో పలు నియోజకవర్గ పరిధిలో నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు నిర్మించాలన్న ఉద్దేశంతో ఇప్పటికే ఒక్కో ఫ్లాట్ దాదాపు 500 రూపాయల నుంచి చదరపు అడుగులు అంటే 528 స్క్వేర్ ఫీట్ స్థలంలో కట్టే అవకాశం ఉన్నట్టు చెప్పారు. దీనికి సంబంధించి 400 చదరపు అడుగుల కార్పొరేట్ ఏరియాతో నిర్మిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే టోటల్ వర్త్ ఒక ఫ్లాట్ ఖరీదు 11 లక్షల రూపాయలు ఖర్చు అవుతుండగా 5 లక్షల రూపాయలు సబ్సిడీని ఇస్తున్నామని కూడా చెప్పారు. మిగిలిన 6 లక్షల రూపాయలని లబ్ధిదారు నుంచి 4 కిస్తీల రూపంలో వసూలు చేయాలని కూడా ఇప్పటికే భావించినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. కనుక దీనికి సంబంధించి ఏదైతే స్థలం ఉంటుందో అన్డివైడెడ్ షేర్ గా ఉన్నటువంటి అపార్ట్మెంట్ కి సంబంధించిన ల్యాండ్ మొత్తం కూడా ఉచితంగానే లబ్ధిదారులకు అందబోతుంది. కొన్ని చోట్ల 20 లక్షలు, కొన్ని చోట్ల 30-40 కోట్ల రూపాయల వాల్యూ కూడా ఉంది ఒక్కొక్క స్క్వేర్ అన్డివైడెడ్ షేర్ అని కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి నేపథ్యంలో యావరేజ్ గా 30 నుంచి 40 లక్షల రూపాయల వర్త్ అయితే ఖచ్చితంగా అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఫ్లాట్ కు ఉండే అవకాశం ఉంటుందని చెప్తున్న నేపథ్యం అయితే ఉంది. సిటీలో మనం ఒకసారి గమనించవచ్చు, రాజేంద్ర నగర్ గాని, మహేశ్వరం, షేర్లింగంపల్లి, ఇబ్రహీంపట్నం, మల్కాజ్గిరి, నాంపల్లి, ఖైరతాబాద్,
జూబ్లీ హిల్స్, కార్వాన్, బహదూర్పుర, అంబర్పేట్, కుకట్పల్లి, మేడ్చల్, కుత్బుల్లాపూర్, సనత్నగర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, మలక్పేట నియోజకవర్గాల్లో ఈ తొలి విడతలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా ఇప్పటికే రిలీజ్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రివ్యూలో, ఉన్నత స్థాయి రివ్యూలో ముఖ్యమంత్రితో పాటు మంత్రి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, అదేవిధంగా డీజీపీ సివి ఆనంద్ తో పాటు ప్రిన్సిపల్ సెక్రటరీలు అందరూ కూడా పాల్గొన్నారు. ఇందులో ఇట్లాంటి అన్ని అంశాల మీద పూర్తి స్థాయిలో చర్చ జరిగింది. ఖచ్చితంగా ఉప్పల్ కావచ్చు, కొన్ని నియోజకవర్గాలకు ఇంకా స్థలం దొరకపోవడం వల్ల కిటికీ పరిధిలో వాటికి ఇంకా చేర్చలేదు. చాలా మంది కూడా మా నియోజకవర్గాల్లో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అన్నటువంటి విషయంలో ఆతృతగా ఎదురు చూస్తున్న వాళ్ళకి త్వరలోనే ఈ గవర్నమెంట్ స్థలాలు ఏదైతే ఉన్నాయో నిరుపయోగంగా ఎలాంటి భవనాలు నిర్మించకుండా ఖాళీగా ఉన్నటువంటి ల్యాండ్ ని ఆక్యుపై చేసుకుని ఆ స్థలంలో త్వరలోనే నోటిఫికేషన్ ఇచ్చి అక్కడ కూడా ఇందిరమ్మ ఇల్లు నిర్మించాలన్నటువంటి ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే గతంలో మనం చూసాం, ఇప్పటికే 2 లక్షల ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. కొన్ని ఇళ్లు ఇప్పటికే పూర్తయి గృహ ప్రవేశాలు కూడా అయినాయి కూడా ఈ ప్రజాప్రభుత్వం చెప్తున్నటువంటి నేపథ్యంలో, ఇక ఎలక్షన్స్ కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో జిహెచ్ఎంసీ ఎన్నికలు కానీ మిగతా ఎన్నికలు కనుక దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఎస్పెషల్లీ జిహెచ్ఎంసీ పరిధిలో కూడా ఇళ్లను ప్లాన్ చేస్తుంది. దాదాపు 1,00,000 ఇళ్లను వచ్చే 1 year లోపలనే నిర్మించి గృహ ప్రవేశాలు కూడా చేయించాలన్నటువంటి ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో కనుక దీనికి చాలా ప్రెసిడెన్స్ గా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. అందుకనే ముఖ్యమంత్రి అధ్యక్షతన జరుగుతున్నటువంటి ఈ కీలకమైనటువంటి రివ్యూలో ఖచ్చితంగా కూడా ప్రజా సంక్షేమ దృష్టిగా ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలన్నటువంటి ఆలోచన చేస్తున్నాం. ఖచ్చితంగా నిరుపయోగంగా ఉన్నటువంటి పద్ధతిలో కాకుండా అవసరం అనుగుణంగానే ఇల్లు కడుతున్నాం కాబట్టి దాని అందరూ కూడా వాడుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. అప్డేట్స్.